రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని, దుర్మార్గపు పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఆదోరికి ఉన్నటువంటి అతి పెద్ద రాక్షసుడు వినాశనాన్ని ఓడిస్తానంటే తప్పనిసరిగా మిషన్లు తయారు చేస్తాం, ట్యాంకర్లు తయారు చేస్తాం, మిసైళ్లు తయారు చేస్తాం, రాణాలు తయారు చేస్తాం. ఆరవ దేశాన్ని రక్షించడానికి అవసరమైనటువంటి 356 వస్తువులని భారత ఎలక్ట్రానిక్స్ లో రక్షణ రంగంలో తయారు చేసి వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. అందువల్ల దేశ రక్షణ కోసం నిలబడే నేను మిమ్మల్ని రక్షించుకోగలను అని మాత్రం మీకు హామీ ఇస్తా అయ్యా. తర్వాత ఈ ఎన్నికల్లో 2024 వచ్చిన సందర్భంలో తప్పనిసరిగా నేను పోటీ చేయాల్సిన పోటీలో నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను అడిగాను, ఎక్కడ పోటీ చేస్తున్నామన్నారు. నేను చెప్పాను, నన్ను ఎంపీగా పంపించండి, ఇన్ని గౌరవాలు ఇచ్చారు, ఇంత హోదా ఇచ్చారు, ఇన్ని పదవులు ఇచ్చారు, నన్ను ఎంపీగా పంపించండి, ఢిల్లీ రాజకీయాలు చేస్తా, గౌరవాలు చేస్తా, ఎన్నో అంశాలు ఉన్నాయి. వాల్మీకులను ఎస్సీలో చేర్చడం అన్నది రాష్ట్రంలో జరగదు, ఢిల్లీలో జరగాల్సిన పని. అంతేకాదు కురవలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, అది కూడా ఢిల్లీలో చేయాల్సిన పని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తే తప్ప అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేయలేమని చెప్పారు. చాలా సంతోషం, నిన్న ఎంపీగా పంపిస్తామన్నారు, ఎంపీగా ప్రపోజల్స్ పెట్టారు. చివరి నిమిషంలో అన్ని రకాల వస్తున్న సందర్భంలో కేంద్ర నాయకత్వం అమిత్ షా గారు ఆందోళన అట్టి పెట్టండి, మా వాడు పోటీ చేస్తాడు, ఎవరికి ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ కారణాలు వాళ్ళకి ఇంటర్వ్యూ నివేదికలు, రకరకాల పరిస్థితుల వల్ల తప్పని పరిస్థితుల్లో ఈ రోజు నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందే తప్ప మీనాక్షి నాయుడు గారికి ఇక్కడికి లేకుండా చేయడం నా ఉద్దేశం కాదని మీనాక్షి నాయుడు గారు నాకు తండ్రి లాంటి వారు, మనకందరికీ నాకు పెద్ద ఈ రోజు మీకెంత ఎంత అనుబంధం ఉందో నాకు కూడా అంతే అనుబంధం ఉంది. ఎప్పుడు ఆందోళన ఫోన్ చేసేవాడిని, అప్పుడప్పుడు కలిసేవాడిని, ఆయన ఆశీర్వాదం తీసుకుంటుండేవాడిని. ఇవన్నీ కూడా నన్ను అభ్యర్థిగా పంపించక ముందు కూడా చేశానని అయ్యా మీనాక్షి నాకు ఇద్దరు నిద్రపోయేదాకా మీనాక్షి నాయుడు గారు మీనాక్షి నాయుడు గారు మీనాక్షి నాయుడు అలవాటు ఆ దుర్మార్గం సాయిస్తూ దయచేసి ఇలా ఎన్నో సందర్భాల్లో మీనాక్షి నాయుడు గారి ఆశీస్సులు తీసుకుంటూ నేను రాజకీయంగా ముందుకు పోతా ఉన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా. అయ్యా అంతేకాదు ఈ రోజు 3 పార్టీల గురించి మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఆలోచన చేయండి, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకుడిని, భారతీయ జనతా పార్టీ నాయకుడుగా నా మీద ఈ కేవలం కమలం గుర్తులనే పట్టుగా ఉన్నా. కానీ నా మెడలో చూడండి 3 గుర్తులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి పవన్ కళ్యాణ్ గారు నా మెడలో వేసినటువంటి జనసేన జెండా, రెండవది చంద్రబాబు నాయుడు గారు నాకు వేసినటువంటి తెలుగుదేశం పార్టీ జెండా, మూడవది నా ఊరిలో దానికి సంబంధించిన ఈ జెండా. 3 కలిసి చేసిన పార్టీలు, 3 కలిసి పనిచేస్తున్న పార్టీలు, ఇవన్నీ కూడా 3 కూడా కలిసి పోటీ చేస్తున్న పార్టీలు. ఈ రోజు దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి.
ఒకటే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేరే కాదు, భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలు వేరే కాదు. అందరూ కలిసి ఒకే కార్యకర్త, ముగ్గురికి 3 జెండాలు, 3 కట్టుబాటు మన మెడలో ఉండాల్సిందే. ముగ్గురు కలిసి ఎన్నికలు గెలవాల్సిందే అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి మేము తెలుగుదేశము ఆలోచన అయ్యా, తెలుగుదేశం తత్వాన్ని నేను ఏ రోజు నాకు టికెట్ కేటాయించానో ఆ రోజు నుంచి ఈ కండువా వేసుకొని తిరుగుతా. అదేవిధంగా ఏ బొమ్మ అయితే రేపు పోలింగ్ బూత్ లో ఉంటారు, రేపు పోలింగ్ బూత్ లో మీరు ఒకటి కనిపించకుండా ప్రజలకు చెప్పాల్సిన అంశం. మొట్టమొదటి ఎంపీగా నాగరాజు గారు, ఎంపీగా నాగరాజు గారి గుర్తు పోలింగ్ బూత్ లో ఆ ఈవీఎం విషయంలో సైకిల్, ఓకే సైకిల్ గుర్తు మీకు తెలిస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎమ్మెల్యేకి నా ఎలక్షన్ వచ్చేసరికి తప్పనిసరిగా కమలం గుర్తు ఉంటుంది. అయ్యా, చాలా మంది ఈ ఊరిలో మీరు బాగుంటారా, నేను బాగుంటారా, అందరూ బాగుంటారు. నిరంతరం హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య గొడవలు పెట్టి వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకు పడదు అనేటువంటి ఎమ్మెల్యే గారి కుట్రలో, ఎమ్మెల్యే గారి దుర్మార్గపు ఆలోచనలో పడలేని ముస్లింలందరికీ కూడా, క్రిస్టియన్లందరికీ కూడా చేతులు వేసుకుంటాం. ఇతను ఏది చేసి ఒక్కసారి ఇదే రకమైన ఆలోచనలతో కేవలం హిందూ ముస్లిం గొడవలు పెట్టు, కేవలం హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య వాళ్ళది కంటే వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకు పడదని ఏదో రకంగా గొడవలు సృష్టించి మధ్యలో తాను ఉత్తేజించుకొని ఉన్నాడనే విషయాన్ని మీరు గమనించుకొని అడుగుతా ఉన్నా. అయ్యా, నేను ముస్లిం సోదరులందరికీ, క్రిస్టియన్ సోదరులందరికీ కూడా సూటిగా అడుగుతా, ఊరు బాగు చేసుకోవాలన్నా ఉందా? మీకు హిందూ ముస్లిం గురించి ఆలోచనలు కావాలన్నా ఊరు బాగు చేసుకోవాలన్నా? మీకు హిందూ ముస్లిం వాళ్ళకి సంబంధించిన గొడవలు, దానికి సంబంధించిన విషయాలు కావాలన్నా, లేకపోతే రోడ్లు బాగు చేసుకోవాలన్నా, ఇంటికి నీళ్లు తెచ్చుకోవాలన్నా, తాగులు చేసి రైతులని ఆదుకోవాలన్నా అనే ఒక విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏమని మాట్లాడు, మీరు చాలా మంది సరైనది కాదు. ఎగ్జాంపుల్ చెప్తారు. నరేంద్ర మోదీ గారు గుజరాత్ లో ముఖ్యమంత్రి, ఈ రోజు కూడా ప్రధానమంత్రి సందర్భంలో ముస్లింలు ఓటేస్తారని ఆయన ప్రధానమంత్రి గారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాల్లో గెలిచారు. ముస్లింలు ఓటేయమే ఆయన ముఖ్యమంత్రిగా గెలుస్తున్నారా ఆలోచించింది. ఇటువంటి అపవాదులని తిప్పికొట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజల మధ్య వచ్చినప్పుడు, ప్రజల కోసం ఇంటికి ప్రచారం చేసినప్పుడు నేను మరిన్ని విషయాలు మీతో మాట్లాడతాను. అందుకు ఇక్కడే నేను ఈరోజు మీకు మీనాక్షి నాయుడు గారి సాక్షిగా మీకు హామీ ఇస్తా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ, జనసేనకు సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మీనాక్షి నాయుడు గారు తీసుకుంటానని మీకందరికీ హామీ ఇస్తా. నేను ఎమ్మెల్యే అయితే మీనాక్షి నాయుడు గారు ఎమ్మెల్యే నేను తప్పనిసరిగా నమ్మాలి అన్న విషయాన్ని తెలియజేస్తాం. ముఖ్యంగా కురబ సోదరులకు అందరికీ చెప్తా ఉన్నాను, మీకున్నటువంటి ఎస్సీ సర్టిఫికెట్ల సమస్య పక్క రాష్ట్రాల్లో ఉన్న కొన్నింటినీ కూడా ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళు ఆ రకంగా హక్కుతో మంచి ఉద్యోగాలు చూసుకుంటే, ఇక్కడ మాత్రం సర్టిఫికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ అధికారులు కానీ ఏ రోజు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. దాన్ని తీర్చాలంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ఒప్పించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతలు తీసుకుంటారని ధైర్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీకి అత్యధిక
గారిని గెలిపించాలని ఐక్యతకు ఓటేయాలని నిర్ణయించుకుంటాం. ఇక వాల్మీకులకు వస్తే 30-40 సంవత్సరాలుగా సమస్యలు ఇప్పటికైనా పరిష్కారం చేయాల్సి ఉంది. తప్పనిసరిగా కేంద్ర నాయకత్వంతో మాట్లాడతారు, నరేంద్ర మోదీతో మాట్లాడతారు. ఏదో విధంగా వాళ్ళు ఒప్పించి వాల్మీకులను చేసే బాధ్యత తీసుకుంటారని మీరందరూ కూడా హామీ ఇస్తా ఉన్నారు. మూడవది దళిత సోదరులు, ఎంఆర్పీ ప్రకారం మాదిగ సోదరులు, వాళ్ళ సోదరులు, వీళ్ళందరినీ ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలని తీసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కార్యకర్తలు గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే ఎన్నిసార్లు అసెంబ్లీలో ఆరోగ్య గురించి, ఇక్కడ ప్రజల కష్టాల గురించి మాట్లాడారు? ఏ రోజైనా పోతున్నాడా? అది కూడా నిరంతరం 24 గంటలు తన డబ్బు ఎలా సంపాదించాలా, తన కుటుంబం ఎలా పోగొట్టాలా, వాళ్ళు ఎక్కువ మిగులు కట్టుకోవాలా, వాళ్ళు ఎక్కువ మేటలో ఉండాలా, వాళ్ళు ఎక్కువ వందల వేల కోట్లు సంపాదించాలా అనే ఆలోచన తప్ప ఏ రోజైనా ఆయన ఎమ్మెల్యేగా గెలిపించడానికి కదా మా కష్టాన్ని అసెంబ్లీలో చెప్పమంటే చెప్పినా ఆశపడుతా ఉన్నా. నేను కూడా మీ ఎవరైనా చూసారా అడుగుతా ఉన్నా. నేను 10 ఏళ్ళ నుంచి అసెంబ్లీ చూస్తా ఉన్నా. ఏ రోజు మాట్లాడలేదు, ఏ రోజు కష్టాలని ఆయన ముఖ్యమంత్రి చెప్పింది కూడా లేదు. నేను ఎన్నో సార్లు, కానీ నేను వేరే పక్షంలో ఉన్నా, నేను బీజేపీ నాయకుడైనప్పటికీ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలబడితే అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన ఉన్నాడు. కాబట్టి పార్టీలు వేరైనప్పుడు కూడా పేపర్ తీసుకెళ్ళి నేను పెట్టినది పేపర్లు కూడా పెట్టలేదంటే మీరు నమ్మండి, ఈ విషయంలో న్యాయం జరిగి తీరుతుంది అని తప్పనిసరిగా మీకు చెప్తాను. అయ్యా చిట్ట చివరిగా ఎన్నికలకు కేవలం 30 రోజుల సమయం. ఎన్నికల్లో తీవ్రంగా పోరాడాల్సిన అవసరం ఉంది, ధైర్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. మనం ఎవరితో పోట్లాడుతున్నామో మనకు తెలుసు. ఒక దుర్మార్గుడైనటువంటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారితో పోట్లాడుతున్నాం మనకు తెలుసు. అతనికి సంబంధించిన మనుషులు, అధికారులు, పోలీసులు వీళ్ళందరితో పోట్లాడుతున్నామని మనకందరికీ తెలుసు. చూడడం కూడా లేదు. నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఎక్కడో ఎక్కడ కలుస్తాను తప్ప నాకు పోవట్లేదు. కానీ నా కోపం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసించారు, ఆందోళనలో ప్రజలు హింసించారు. ఇక్కడ చేస్తున్న అతని పనులు బాగోలేదు. అతను 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఒక్క చిన్న పని కూడా ఆందోళన చేయలేదు. నా కోపం వల్ల అయ్యా ఆందోళన కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆందోళన కాపాడుకోవాలంటే సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా దించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే మారకుండా ఊరి బాగుపడుతుందా అని మనం అడుగుతా ఉన్నారు. ఊరిని కాపాడుకోవాలంటే ఈ ఎమ్మెల్యేని దించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దీన్ని మీరు ఆమోదం తెలపాల్సిందిగా చెబుతా ఉన్నా. అందుకు ఈ రోజు సాయిప్రసాద్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి నేను నేరుగా సవాల్ చేస్తున్నా. అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుల కావచ్చు, రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం, కాబోయేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఎన్నికల వల్లనే మన ప్రభుత్వం వస్తుంది. ఎన్నికల వల్లనే మన ప్రభుత్వంలో అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాం. ఆందోళనలో కూడా కార్యకర్తలను కాపాడుకోవడానికి, కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తలను బాగు చేసుకోవడానికి చితికిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మళ్ళీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి బాధ్యత తీసుకున్నాం. మాలే మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కాపాడుకో
నిన్న అంటున్నాడు, నిన్న ఎవరు చెప్తున్నారు నాకు వచ్చి సాయిప్రసాద్ రెడ్డి గారు అంటున్నాడట, ఏమంటే మాస్టర్ బ్రహ్మాండంగా చెప్పేస్తున్నాడు, నన్ను విమర్శిస్తా ఉన్నాడు, అందరూ కూడా చదువుకున్న వాళ్ళు వింటా ఉంటారు, ఆ వీడియోలన్నీ కూడా విన్న తర్వాత ఆ చదువుకున్న వాళ్ళంతా ఆయన చేసేస్తారు, రాజకీయంగా కొంచెం తెలివిగా ఉంటే ఆయన చేసేస్తారు, కానీ ఎవరైతే చదువుకోలేదో, ఎవరికైతే రాజకీయం అంటే తెలియదో వాళ్ళందరినీ ఏదో రకంగా వేయించుకుంటారో, డబ్బులు పెట్టి కొనేస్తాను. జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు నేను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సంపాదించిన 100,000 కోట్ల రూపాయలు పెట్టి కొనేస్తానని చెప్తా. అయ్యా గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి. మీరంతా కూడా రాజకీయంగా కార్యకర్తలు, మీరున్నారు, బీజేపీలో ఉన్నారు, జనసేనలో కూడా ఉన్నారు, మీకందరికీ ఇబ్బంది లేదు. మీరందరూ కూడా ఏది మంచి ఏది చెడు తెలుసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ సాయిప్రసాద్ రెడ్డి గారి మన దగ్గర ఉంది. సాయిప్రసాద్ రెడ్డి గారు అనుకున్నారు రాజకీయంగా ఏది వాడు, అమాయకుడు, చదువు లేనివాడు, కనీసం మన విషయాలను వాళ్ళ చేర్చలేనివాడు, ఏదో రకంగా వాళ్ళని పంపించి వాలంటీర్ల ద్వారా పంపించి పోలీస్ కానిస్టేబుల్ పంపించి ఏదో రకంగా మిమ్మల్ని కొనేసి తీసుకుంటా ఉన్నారు. అది ఒక్కటి మనం బ్రేక్ చేయాల్సిన అవసరం, ఆయన ఆలోచన విధానాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం. రాజకీయాలు తెలిసిన వాళ్ళు, ఊరు బాగు చేసుకోవాలనుకున్నవాడు, ఆదోని కాపాడుకోవాలనుకున్నవాడు, వీళ్ళందరూ కూడా మనకు ఓటేస్తారు. కానీ ఎవరైతే రాజకీయాలకి తెలియదో, ఎవరికైతే రాజకీయాలకు అవకాశం లేదో, ఎవరికైతే రాజకీయాల గురించి ఎప్పుడు పట్టించుకోరో, చిన్నగా పని చేసేవాడు, రైతు కూలీలు, వీళ్ళందరూ కూడా మనం చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం మీకు చెప్తాం. ఆయన ఇంకో మాట చెప్తా ఉన్నాడు, ఆగోళ్ళు అత్యధికంగా ముస్లింలు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చూసారా? ఎవరు తెలియదని ఎంతవరకు చూసారా? నేను చెప్పాను కదా, వచ్చిన దగ్గర నుంచి కూడా నా లక్ష్యం ఒకటే, మీనాక్షి నాయుడు గారి లక్ష్యం ఒకటే, మీ అందరి కార్యకర్తలకు సంబంధించిన లక్ష్యం ఒకటే. వైఎస్ఆర్సీపీ ఆదోళన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిని చిత్తుగా మీ అందరి ఆకాంక్ష, మీనాక్షి నాయుడు గారి ఆకాంక్ష, మిగిలిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్ష, నాయకుల ఆకాంక్ష, అందరి ఆకాంక్ష తీర్చడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. సిద్ధపడాలి. 5 సంవత్సరాలు పోట్లాడిన తర్వాత మనం చివరి ఎన్నికలు వచ్చినప్పుడు చేయి వదిలేస్తే రాబోయే భయానక విషయాలు చూడండి. సాయిప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్నే కాదు, ఆదోళనలో ఉన్నటువంటి 2,50,000 మంది ఓటర్లు పిలిపించినారా లేదా అని అడుగుతా ఉన్నా. విలువైన స్థలాలు కనపడితే కబ్జా చేసినారు. నేనేం మొహమాటపడి వాళ్ళు చెప్పడానికి, ఎవరైనా ఎదిరిస్తే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పోలీసులు కేసులు లెక్కించినారు. ఇక్కడ కర్ణాటక మధ్యాహ్నం తీసుకొచ్చి అనుచరుల దగ్గర అన్నింటి డబ్బులు చేసుకున్నారు. ఏదైతే చట్టబద్ధం కాదో మక్కాలు ఆడించి డబ్బు చేసుకున్నారు, పేటాలు ఆడించి డబ్బు చేసుకున్నారు. అది ఇది అని లేకుండా ఇక్కడ ప్రజలకు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి పథకాల డబ్బులు అంతా కూడా కమిషన్న్నారు. ఇవన్నీ కూడా చేసి నిజమా కాదా చెప్పాల్సిన అవసరం. అందరూ అంటారు, ఏమయ్యా నీకు అయ్యా నాకు సాయిప్రసాద్ రెడ్డి గారి అసెంబ్లీలో ఒక ఈవీఎం ఉంటుంది, ఇంకొక ఈవీఎంలో